హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోంచి కిచెన్ అనే పోయం గురించి చెప్పుకుందాం. కిచెన్ అంటే వంటిల్లు, దీని గురించి అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ పోయంలో ప్రత్యేకంగా ఏం చెప్పారు అనే విషయాన్ని మనకు ఈ విమల అనే పోయెట్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ పోయం కిచెన్ వచ్చేసి రైటర్ ఎవరు అంటే విమల. సో ఫస్ట్ పోయెట్ గురించి తెలుసుకుంటే, ద పోయం కిచెన్ ఈస్ ఏ ఫెమినిస్టిక్ పోయం రిటర్న్ బై విమల ఇన్ తెలుగు. యాక్చువల్గా ఈ కిచెన్ అనే పోయంని తెలుగులో రాశారంట. తెలుగులోనే రాసిన రైటర్ వచ్చేసి విమల. ఓకే, అర్థమైంది కదా, తెలుగులో రాసిన రైటర్ వచ్చి విమల. తను ఒక ఫెమినిస్టిక్ పోయెట్, అంటే ఫెమినిజం, హూ ఫైట్స్ ఫర్ ఉమెన్, వాళ్ళని ఫెమినిస్ట్ అని అంటారు. సో ఇక్కడ విమల కూడా ఒక ఫెమినిస్టిక్ పోయెట్, అంటే తను రాసే పోయమ్స్ అన్నిటిలో కూడా ఆడవాళ్ళ గురించి, వాళ్ళ యొక్క బాధల గురించి, వాళ్ళ కోసం ఫైట్ చేయడం గురించే ఉంటాయి. ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై BBVL నారాయణ రావు. సో దీన్ని ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే BBVL నారాయణ రావు. తెలుగు వర్షన్ ఆఫ్ ది పోయం ఈస్ వంటిల్లు. సో ఈ పోయం మనకు తెలుగులో కూడా కావాలంటే ఆన్లైన్లో కనిపిస్తుంది. వంటిల్లు, రైటర్ వచ్చేసి విమల అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ పోయం అనేది దొరుకుతుంది తెలుగులో. ఓకే, సో మనం ఇంకా థీమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ యూ సీ ద థీమ్, ద పోయం ఈస్ రిటర్న్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హౌస్ వైఫ్ సఫరింగ్ ఇన్ ద కిచెన్ అండ్ దేర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ ఈ పోయంని ఎలా రాశారు అని అంటే, హౌస్ వైఫ్ అంటే తెలుసు కదా, ఒక గృహిణి, ఇల్లాలు, ఆవిడ యొక్క సఫరింగ్స్, తను పడే అటువంటి ఇబ్బందులు, తన కష్టాలని వర్ణిస్తూ, ఎలా అంటే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక భార్య లేదంటే ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా ఎన్నో విధాలుగా మనం స్త్రీని వర్ణిస్తూ ఉంటాం. అలాంటి ఒక స్త్రీ హౌస్ వైఫ్గా హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే సంసారం యొక్క బాధ్యతలు మొత్తము, ఇంటి బాధ్యతలు మొత్తం తీసుకొని ఎలా సఫర్ అవుతుంది, కిచెన్లో ఎలా సఫర్ అవుతుంది అనే విషయాన్ని మనకి ఈ పోయంలో చెప్పారు. దే హ్యావ్ బీన్ కన్ఫైన్డ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్ ద కిచెన్ ఫర్ ఏజెస్. సో ఒక ఇల్లాలు ఏమవుతుంది అంటే, ఆమె ఎప్పుడూ కూడా సంవత్సరాలుగా, పెళ్ళైనప్పటి నుంచి మొదలు పెడితే ఆమె జీవితం ఎప్పుడూ కూడా బంధించి ఉంటుంది. ఎక్కడ బంధించి ఉంటుంది అంటే కిచెన్లో బంధించి ఉంటుంది. ఉమెన్ వేర్ ట్రీటెడ్ యాజ్ కిచెన్ ర్యాబిట్. సో ఆడవాళ్ళని అందరూ ఏమంటారు, వంటింటి కుందేలతో పోలుస్తారు. దే నెవర్ అలౌడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది కిచెన్ అండ్ డూ ఏ జాబ్ ఆర్ స్టార్ట్ బిజినెస్ ఆఫ్ దేర్ ఓన్. ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది లేడీస్ బయటికి వచ్చి జాబ్స్ చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే అమ్మాయిలు చదువుకోవాలి, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అండ్ డూ ఏ జాబ్ ఆర్ స్టార్ట్ ఏ బిజినెస్ ఆన్ దేర్ ఓన్. ఇంట్లోనే ఉండాలి, వంట పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూడాలి అని ఈ కండిషన్స్ ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్లో జరుగుతూనే ఉన్నాయంట. మోరోవర్ దే వర్ నాట్ పేడ్ ఫర్ ది డొమెస్టిక్ వర్క్. సో ఇప్పుడు చూసుకుంటే ఏమవుతుందంటే, ఈ ఉమెన్ ఇంట్లోనే ఉంటారు, ఇంటి కింద ఉన్న పనులన్నీ చేస్తారు, అన్నీ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి పేమెంట్స్ అనేది ఇవ్వరు, ఈ డొమెస్టిక్ వర్క్కి డబ్బులు అనేది ఇవ్వరు. ద పోయెట్ బ్రింగ్స్ అవుట్ ది ప్లైట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆర్డినరీ హోమ్స్ ఇన్ ఇండియా. సో ఈ పోయంలో ప్లైట్ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళ యొక్క బాధని ఒక ఆర్డినరీ ఇంట్లో, ఒక మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్డినరీ ఇంట్లో ఆడవాళ్ళ యొక్క ఇబ్బందులని ఈ పోయంలో మనకి బయటికి తీసుకొచ్చి చూపించారంట. ద పోయెట్ ఈస్ నాట్ టాకింగ్ జస్ట్ ఫర్ హర్ సెల్ఫ్ బట్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ. ఇక్కడ పోయెట్ కూడా లేడీనే కదా, ఆమె తన గురించి మాత్రమే కాకుండా తనలాంటి అందరూ ఆడవాళ్ళు, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఉద్దేశించి ఈ పోయం రాశారంట. సో ఇంకా మనం సమరీలోకి వెళ్ళిపోదామా. సమరీ అంటే ఎక్స్ప్లెనేషన్. ఓకే, ద పోయెట్ రికాల్స్ హర్ చైల్డ్హుడ్ అసోసియేషన్ విత్ ద కిచెన్. సో ఫస్ట్ పోయం స్టార్టింగ్లో ఏమవుతుందంటే, పోయెట్ మన విమల గారు ఆమె తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారంట. తనకి కిచెన్కి చిన్నతనంలో, బాల్యంలో ఉన్నటువంటి అసోసియేషన్ గుర్తు చేసుకుంటారంట. ఇట్ వాస్ ఎ మౌత్ వాటరింగ్ ట్రెజరీ filled with the sharp bitter smell of spices
and decorated with well-washed utensils, pans and tins. So చిన్నపిల్లలకి ఏమనిపిస్తుంది కిచెన్ అంటే మౌత్ వాటరింగ్ ట్రెషరీ. ఎందుకు వంట రూమ్లోకి వెళ్తే మొత్తం గుమగుమలతో కావాల్సిన అన్ని ఫుడ్స్తో ఉంటుంది కాబట్టి నోట్లో ఏంటి లాలాజలం అనేది వస్తుంది. అలాంటి ఒక ట్రెషరీనే కిచెన్. అది ఎలా ఉంటుంది, రూమ్ నిండా మొత్తం మంచి మంచి డెకరేషన్స్ ఉంటాయి. ఏం డెకరేషన్స్ ఉంటాయి ఇక్కడ, ప్యాన్స్, పాట్స్, ఓకే, యుటెన్సిల్స్, టిన్స్, ఇలా అన్నింటితోని మొత్తం రూమ్లో డబ్బాలు, గంజులు, గిన్నెలు ఇలా అన్నింటితో మంచి నీట్గా సర్ది పెడతారు కదా, అలా సర్ది పెట్టి ఉండడం. అలాగే వంట రూమ్లోంచి వచ్చే మసాలా వాసనలు ఇవన్నిటితోని ఫిల్ అయి ఉంటాయి. ఓకే, జనరల్గా ఎవరైనా అలాగే ఊహిస్తారు ఒక వంట రూమ్ని. ద పోయట్ డిస్క్రైబ్స్ ద డైలీ రొటీన్ ఆఫ్ ఏ మదర్ ఇన్ ద కిచెన్. సో ఒక మదర్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ పోయంలో డిస్క్రైబ్ చేస్తున్నారు. హర్ డే బిగిన్స్ విత్ కిచెన్ వర్క్ సచ్ as వాషింగ్ ద డిషెస్. సో ఒక మదర్ యొక్క వర్క్ ఒక డేలో ఫస్ట్ డైలీ రొటీన్ తీసుకుంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే తన వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వాషింగ్ ద డిషెస్. ఏముంది, అందరూ తిన్న తర్వాత కంచాలు ఉంటాయి కదా, అవన్నిటిని ఆ డిషెస్ని వాష్ చేయడం. చర్నింగ్ ది బటర్. సో మీగడ ఉంటుంది కదా, పాలల్లోంచి పెరుగులోంచి మీగడ తీయడం, దాన్ని మంచిగా చిలికి నెయ్యిని తయారు చేయడం. డెకరేటింగ్ ద స్టవ్. ఎప్పుడు స్టవ్ని క్లీన్గా ఉంచి నీట్గా పెట్టడం. కుకింగ్ ఫుడ్ ఎక్సెట్రా. అందరి కోసం వంట చేయడం. ఇవే తనకు రోజు పొద్దున్న నుంచి ఉండే అటువంటి డైలీ రొటీన్ వర్క్. ది సేవ్ సీక్రెట్ మనీ. సో వాళ్ళు కూడా డబ్బులు దాచిపెడతారంట. ది సేవ్ దేర్ మనీ ఇన్ సీజనింగ్ బాక్స్. దిస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా. సో ఈ వంటింట్లో ఎప్పుడూ ఉంటారు కాబట్టి అదే వాళ్ళ అల్మారా, అదే వాళ్ళ బ్యాంక్ అన్నీ అక్కడ ఉన్నటువంటివే. సో అందుకే ఏం చేస్తారంటే హౌస్ వైఫ్స్లో జనరల్గా ఎక్కువ మంది, మీకు ఏమైనా గుర్తొచ్చి ఉంటుంది, మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మీరు డబ్బులు కావాలంటే ఏం చేస్తారంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు డబ్బాలలోంచి తీసిస్తూ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఉమెన్ చాలా వరకు ఈ వంట రూమ్లో ఉండి దాన్ని ఒక బ్యాంక్ లాగా ఊహించుకొని అక్కడున్న డబ్బాలలో కూడా డబ్బులు పెట్టి సేవ్ చేసుకుంటారంట. షీ ప్లేడ్ మెనీ గేమ్స్ ఇన్ ద కిచెన్. When the girl has grown up, the kitchen has no longer a playground but a training center in which girls are trained at cooking variety of recipes. So జనరల్గా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రైటర్ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఆమె పాపగా ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు ఏమైంది, వాళ్ళ అమ్మగారు ఎలా చేసేవాళ్ళు, డబ్బాలో డబ్బులు దాచేవారు, అలా అన్నీ ఉండేవి. తర్వాత తను పెద్దదైంది. అప్పటి వరకు తను వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతూ ఆ వంటింట్లో ఆడుకుంటూ ఉండేది కాస్త ఇప్పుడు పెద్ద అయ్యేసరికి ఏమైంది, ఆ వంట రూమ్ కాస్త ప్లే గ్రౌండ్ నుంచి ట్రైనింగ్ సెంటర్గా మారింది. ఏం ట్రైనింగ్ సెంటర్ అంటే వంట నేర్పించే ట్రైనింగ్ సెంటర్. అక్కడ మొత్తం వెరైటీ రెసిపీస్ని వంట చేయడం నేర్పిస్తారు అంట. సో బాల్యంలో ఎంత ఆడుకున్నా ఎన్ని చేసినా తను పెద్ద అయిన తర్వాత వంటింట్లో వంట చేయడం కూడా నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. The poet calls kitchen a mortuary and her mother a ghost, as well as all the pans, tins, gunny bags, crowd like corpses that hang amid clouds of smoke. So మన పోయట్ ఏమంటున్నారంటే కిచెన్ ఒక మార్చరీ అంట. మార్చరీ అంటే తెలుసు కదా, శవాల గది. ఒక శవాల గది, శవాలను పెట్టే ఒక ప్లేస్ లాంటిదే ఈ కిచెన్. ఆ ప్లేస్లో మదర్ గోస్ట్ అంట. అంట్లో ఇంకా మళ్ళీ ఆ రూమ్లో ఉండే ప్యాన్స్, టిన్స్, గన్నీ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ శవాలంట. దట్ హ్యాంగ్ అమిడ్స్ క్లౌడ్స్ ఆఫ్ స్మోక్. సో ఒక వంట రూమ్ని మార్చరీతో పోల్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మదర్ ఒక గోస్ట్ అనేసి అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా శవాలతోని అక్కడ మొత్తం అన్ని పొగతో నిండిపోయినటువంటి శవాలలా పోల్చి చెప్పారు. The poet's mother sometimes glows like a blazing furnace, works restless and at a great pace in a caged
కిచెన్. సో వాళ్ళ మదర్ ఎలా ఉంటారంటే ఎప్పుడు చూసినా ఆ స్టవ్ దగ్గర మంటల దగ్గర ఉంటూ మండిపోతూ వెలిగిపోతూ ఆ వేడికి కరిగిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారంట. రెస్ట్లెస్ వర్క్, ఎప్పుడు రెస్ట్ అనేది ఉండదు. పొద్దున ఒక పని అది అయిపోగానే మధ్యాహ్నం కోసం ఈవినింగ్ స్నాక్స్ అనేసి నైట్ డిన్నర్ అనేసి అన్నీ క్లీన్ చేయాలనేసి అలా ఎలాంటి రెస్ట్ అనేది మదర్కి లేదు. అండ్ అట్ ఎ గ్రేట్ పేస్ ఇన్ ఎ కేజ్డ్ కిచెన్. సో అలాంటి ఒక కేజ్ అంటే ఒక పక్షిని ఎలా బంధిస్తే కేజ్లో ఉంటుందో అలా మదర్ని కూడా కిచెన్ అనే కేజ్లో బంధించారంట. షీ కంపేర్స్ ది మదర్ టు ఏ కేజ్డ్ బర్డ్ అండ్ ద కిచెన్ టు ఏ కేజ్. సో ఇక్కడ హీ కాదు షీ అని రాసుకోండి. షీ కంపేర్స్ ద మదర్ టు ఏ కేజ్డ్ బర్డ్ అండ్ ద కిచెన్ టు ఏ కేజ్ అంట. సో ఫైనల్గా ఆమె ఇప్పుడు ఏమని చెప్తున్నారు అని అంటే మదర్ని ఒక బంధించినటువంటి ఒక పక్షితో పోల్చారు అండ్ కిచెన్ని ఆ కేజ్తో పోల్చారంట. ది రైటర్ laments that no one visits the kitchen except to eat and express their anguish for not giving due recognition to their వర్క్. సో ఇంకొకటి ఏమంటున్నారంటే ఎవ్వరూ కూడా ఇంట్లో వాళ్ళు వంట రూమ్కి వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారు అంటే ఒకటి తినడానికి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా కోపం ఉన్నా వాళ్ళ వర్క్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా తీర్చుకోవడానికి వెళ్ళి అక్కడ అరవడానికి మాత్రమే వెళ్తారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కిచెన్ సైడ్ కూడా చూడరంట. నో ఫ్యామిలీ మెంబర్ హెల్ప్స్ హర్ ఇన్ ద కిచెన్. ఇంట్లో ఎవ్వరు కూడా తనకి హెల్ప్ చేయరు. దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్స్. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవ్వరు కూడా మదర్కి హెల్ప్ చేయరు. హస్బెండ్ గోస్ టు వర్క్ అండ్ చిల్డ్రన్ గోస్ టు స్కూల్. హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తే పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దే సే దట్ ద కిచెన్ జాబ్ ఈజ్ ఈజీ, హర్ మదర్ ఈజ్ డూయింగ్ నథింగ్. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటారు, నువ్వేం పని చేస్తున్నావు, ఇంట్లో వంట చేయడం కూడా పెద్ద పనేనా, అది కూడా పనిలాగా ఫీల్ అవుతున్నావా అనేసి చేసే పనిని కూడా వాళ్ళు వెటకారంగా మాట్లాడతారు. బట్ నో వన్ కేర్స్ హర్, నో వన్ హెల్ప్స్ హర్. అందరూ తనని అనేవాళ్ళే తప్ప ప్రతి ఒక్కరికి రెస్ట్ ఉంటుంది. మరి మదర్కి కూడా ఒకరోజు రెస్ట్ కావాలి, ఒక హాలిడే ఉండాలని ఎప్పుడూ అనుకోరు. డే అంతా చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత రెస్ట్ కావాలి అంటారు. వీక్ అంతా చేసిన తర్వాత వీకెండ్ హాలిడే అంటారు. బట్ ఒక మదర్, ఒక హౌస్ వైఫ్కి రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని ఎవ్వరూ అర్థం చేసుకోరు, ఎవరు హెల్ప్ కూడా చెయ్యరు. హర్ మదర్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ది కిచెన్ బట్ ద నేమ్ ఎన్క్రోడ్ ఆన్ ద పాట్స్ ఈజ్ హర్ ఫాదర్స్. ఆ వంట గదికి తనే మహారాణి, కానీ అందులో ఉన్నటువంటి ఆ పాత్రల మీద పేర్లు మాత్రం వాళ్ళ ఫాదర్వే ఉంటాయి. ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ రిపీటెడ్ ఇన్ హర్ కేస్ ఆల్సో. సో ఎలా అయితే వాళ్ళ మదర్కి జరిగిందో అదే పరిస్థితి మన పోయిట్ కూడా పెద్దగా అయి పెళ్ళైన తర్వాత ఒక ఇల్లాలుగా మారిన తర్వాత తను కూడా సేమ్ ఫేస్ చేసిందంట. ఆఫ్టర్ ది మ్యారేజ్ ఆఫ్ దట్ యంగ్ గర్ల్ everyone felt very happy because she went to a big new kitchen. సో మన పోయిట్కి పెళ్ళైన తర్వాత ఏమైంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, కూతురికి పెళ్లి చేశారు అనేసి. ఇంకొకటి ఏంటి, తను ఒక పెద్ద ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో పెద్ద కిచెన్ ఉంటుంది, ఆ పెద్ద కిచెన్కి తనే మహారాణి అనేసి అందరూ సంబరపడిపోయారట. దేర్ దిస్ యంగ్ గర్ల్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ది కిచెన్ బట్ ద నేమ్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద పాట్స్ ఈజ్ హర్ హస్బెండ్స్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆమెకు పెళ్ళై వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మహారాణి అయినా అక్కడున్న పాత్రల మీద మాత్రం తన పేరు ఉండదు, తన భర్త పేరే ఉంటుంది. షీ హ్యాస్ బికమ్ ద ర్యాబిట్ ఇన్ ద న్యూ కిచెన్. సో అప్పటి వరకు వాళ్ళ అమ్మని ఒక ర్యాబిట్లా చూసింది, ఇప్పుడు తను కూడా అదే ర్యాబిట్ లాగా కొత్త కిచెన్కి వెళ్ళింది. The writer shows the change in the kitchen gadgets and compares her mother recipe with mother's old-fashioned snacks. సో అంతే పెద్ద చేంజ్ ఏం లేదు. వాళ్ళ మదర్ చేసే కిచెన్ చిన్నగా ఉండేది, ఇప్పుడు తన ఉన్నది చూస్తే మోడర్న్గా ఉంది. ఓల్డ్ ఫ్యాషన్ మదర్ దగ్గర ఉంటే ఇక్కడ కొత్త కొత్త ఫ్యాషన్ ఉన్నాయి. అక్కడ మదర్ ఏమో చిన్న చిన్నగా ఇడ్లీలు దోశలు అని చేసేది, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, పాస్తా అనేసి ఇలా డిఫరెంట్గా పిజ్జా అనేసి ఇలాంటి కొత్త కొత్త న్యూ డిషెస్ చేస్తుంది. సో ఓల్డ్ ఫ్యాషన్ నుంచి న్యూ ఫ్యాషన్ స్నాక్స్ చేస్తుంది. షీ రికాల్స్ దట్ హౌ ద కిచెన్ హాంట్స్ హర్ ఇన్ హర్ డ్రీమ్స్. సో నిద్రపోతే కూడా వంటగదే కలలోకి వచ్చి వెంటాడుతూ ఉంటుందంట. షీ ఓన్లీ ఫీల్స్ ద స్మెల్ ఆఫ్ సీజనింగ్ ఇన్ జాస్మిన్. సో ఎవరికైనా కూడా మల్లెపూల వాసన అంటే నచ్చుతుంది,
కానీ వంటింట్లో పని చేసి ఏమవుతుందంటే ఆడవాళ్ళకు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర నుంచి వాసన ఎలా ఉంటుంది, మల్లెపూల వాసన వస్తుందా, వాళ్ళు ఏసీ గదిలో కూర్చుంటారా, వేడికి చెమటకి కష్టపడి పనిచేస్తారు. కానీ చూసే వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ఆ వాసన వస్తుంది ఈ వాసన వస్తుంది అనేసి వాళ్ళని అంటూ ఉంటారు. కానీ దాన్ని కూడా ఒక మల్లెపూల వాసనలాగే తను అనుభవిస్తూ ఉంటుంది తప్ప ఎలాంటి బాధను బయటికి ఎక్స్ప్రెస్ చేయదు. షీ కాల్స్ ద ఉమెన్ టు రిమూవ్ ద నేమ్స్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద పాట్స్ అండ్ టిన్స్ అండ్ డిస్ట్రాయ్ ద లోన్లీ కిచెన్. సో ఆమె ఏమంటుంది అంటే, అక్కడ ఎక్కడైతే ఈ పాట్స్ టిన్స్ ఉన్నాయో దాని మీద వేరే పేర్లు ఎవరంటే వాళ్ళ హస్బెండ్ పేర్లు ఉన్నాయి కదా, ఆ హస్బెండ్ పేర్లు అన్నింటినీ తీసేయాలి, తన పేరుతో ఉన్నవే ఉండాలి, ఎందుకంటే తనే అక్కడ మహారాణి కాబట్టి. అట్ లాస్ట్ ద రైటర్ fervently appeals to establish a new kitchen which was shared equally by all the members of the family and wants not to step solitary into kitchen. సో ఫైనల్గా మన పోయెట్ ఏమంటున్నారు అంటే, ఒక కొత్త కిచెన్ రావాలి. ఆ కొత్త కిచెన్ ఎలాగా ఉండాలి అంటే, అందులోకి ప్రతి ఒక్కరూ ఎంటర్ అవ్వాలి. ఓన్లీ హౌస్ వైఫ్కి మాత్రమే కాదు, ఆ వంట రూమ్ అనేది అందరూ రావాలి, అందరూ అక్కడికి వచ్చి పని చేయాలి, అందరూ ఈక్వల్గా వర్క్ని షేర్ చేసుకోవాలి. సో అలాంటి కొత్త కిచెన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటుంది. కంక్లూషన్. The poet describes how a woman dedicates her entire life to the kitchen. సో ఒక స్త్రీ ఎలా తన జీవితం మొత్తం వంటగదికి అంకితం చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. షీ సజెస్టింగ్ ద ఉమెన్ టు మేక్ ద కిచెన్స్ as part of her life but not the mission of their life. సో ఫైనల్గా మన రైటర్ ఆర్ పోయెట్ ఏమంటున్నారంటే, వంట అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉండాలి, కానీ జీవితంలో అదొక మిషన్ లాగా ఉండొద్దు. షీ కంపేర్డ్ ఇట్ టు ఎ మార్చరీ, అందుకే దాని ఒక మార్చరీ లాగా కంపేర్ చేసింది. షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ది కిచెన్ బట్ ద నేమ్స్ ఆన్ ద పాట్స్ ఆర్ హర్ హస్బెండ్. సో ఎంత కష్టపడినా అతను చేసే ఆ ప్లేస్, ఆ కిచెన్లో ఉన్న ఏ సామాను కూడా తనది కాదు, అన్నీ తన హస్బెండ్వే. నో వన్ హెల్ప్స్ హర్ ఇన్ ద కిచెన్. సో ఆడవాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయరు. నో వన్ ఎంటర్స్ ఇన్ టు ద కిచెన్ ఎక్సెప్ట్ టు ఈట్. సో తినడానికి తప్ప అసలు ఎవరు కూడా వంటగది వైపు కూడా చూడరు. సో షీ గివ్ ఎ కాల్ టు బర్న్ ఆల్ దీస్ డేంజరస్ కిచెన్స్ అండ్ డోంట్ సెండ్ ద గర్ల్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఇన్ టు దీస్ లోన్లీ కిచెన్. సో ఆమె ఏమంటున్నారంటే, ఇది ఇక్కడితోనే ముగించాలి, నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి పరిస్థితి రావద్దు, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలాంటి కిచెన్స్ ఉండొద్దు, లోన్లీ కిచెన్స్ ఉండొద్దు, అందరూ వెళ్ళి అందరూ చేసే అలాంటి కిచెన్స్ని మనం కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి, వీటన్నింటినీ కాల్ చేయాలి, ఇలాంటి కిచెన్స్ ఉండొద్దు అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ రిటన్ బై విమల. సో మీకు ఆన్సర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.